ప్రజాపాలనలో పోలీసు పహారాలు నిర్బంధాలు ఎందుకని ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాప్రభుత్వం అంటూ బీరాలు పలుకుతూ ప్రతిపక్ష నాయకులపై ఆంక్షలెందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి సహా 40 మంది బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించకపోయినా ఇలా అరెస్టు చేయడం ఏంటని రాకేష్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. వరంగల్ దాటేలోగా సీఎం కాకతీయ కళాతోరణంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కడుపు మీద కొట్టినా ఓర్చుకుంటాం కానీ మా ఆత్మ గౌరవం మీద దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమని రాకేష్ రెడ్డి హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. సాయి మాధవి, సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి వరంగల్కి వచ్చే సందర్భంగానే నిరసనల వెల్లువ ఎత్తుతున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాము. అనేక అంశాల పరంగా రేవంత్ రెడ్డికి నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఈ క్రమంలోనే ముందస్తు అరెస్టులను కొనసాగిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మొదటిసారి సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటిసారి వరంగల్కి వస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా అంటే ప్రచార పర్వంలో భాగంగా వచ్చిన నేపథ్యం చూసాము. ఇట్లాంటి అధికారిక కార్యక్రమానికి సంబంధించి మొదటిసారిగా వస్తున్న నేపథ్యము పూర్తి స్థాయిలో ముందస్తు అరెస్టు కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి తో పాటు మరో 40 మంది కార్యకర్తలు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులను కూడా ముందస్తు అరెస్ట్ చేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటు గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించినటువంటి రైతులు నిరసన వ్యక్తం చేసే నేపథ్యంలో వాళ్ళను ముందస్తు అరెస్ట్ చేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ప్రజా సంఘాలు కూడా రేవంత్ రెడ్డి రాకను నిరసిస్తున్న నేపథ్యంలో ప్రజా సంఘాలను కూడా ముందస్తు అరెస్ట్ చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు 40 మంది బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి రాకను ముందుగా కాకతీయ కళాతోరణం విషయంలో ఎలాంటి క్లారిటీ చెప్పకుండా వరంగల్ కు రావద్దనే ఒక స్పష్టమైన అంశాన్ని అయితే వీళ్ళంతా లేవనెత్తుతున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. ఇటీవలి కాలంలో కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం, ఆ తర్వాత వరంగల్లో పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తమైన నేపథ్యం, కొద్దిగా వెనకడుగు వేసిన నేపథ్యం కూడా మనకు కనిపించింది. అయితే రేవంత్ రెడ్డి ఈ కాకతీయ కళాతోరణానికి సంబంధించి అధికారిక చిహ్నంలో నుంచి తొలగిస్తారా లేదా, ఈ అంశంలో క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే రాకేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో రాకేష్ రెడ్డి ఏదైతే రేవంత్ రెడ్డి పాలన ప్రజా పాలనగా లేదు, ఇది పోలీస్ పహారాలు నిర్బంధాలు ఈ తరహాలో ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పహారాలు నిర్బంధాలు ఎందుకు కొనసాగాలి ఈ ప్రజాపాలన అని చెప్తున్న నేపథ్యంలో అనే ఒక స్పష్టమైన డిమాండ్ కూడా మనకు వ్యక్తమవుతా ఉంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం అంటూ బీరాలు పలుస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ప్రతిపక్ష నాయకులపై తీవ్రంగా ఆంక్షలు విధిస్తుందన్న నేపథ్యం కూడా మనకు వినిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో 6 నెలల పాలనకే ఇంత యాస్ట్ వచ్చిందా, అంత అభద్రతా భావం ఎందుకు, ఇదంతా అరాచకం కాదా అన్న ఒక ప్రశ్న కూడా ఆయన లేవనెత్తిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి సగం కేబినెట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కు ఎగేసుకొని ఎలా వస్తారంటూ కూడా ఆయన ఒక ప్రశ్న లేవనెత్తుతున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ప్రెస్ మీట్ తర్వాతే సీఎం పర్యటనలో మార్పులు వచ్చాయి. ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించేదాకా సీఎం హోదాలో ఎలా పర్యటించారో తెలియడం లేదా అనే ఒక ప్రశ్న కూడా ఆయన లేవనెత్తిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. వీటన్నిటికంటే ముఖ్యంగా కాకతీయ కళాతోరణం అధికారిక చిహ్నం నుండి తొలగించడంపై సీఎం స్పష్టతనివ్వాలి. వరంగల్ ఓరుగల్లు ఆత్మ గౌరవంగా ఉంటుంది. కాకతీయ కళాతోరణం వరంగల్కి వచ్చే నేపథ్యంలో ఆ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా అడుగు పెట్టే ప్రసక్తి లేదని చెప్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. కాకతీయ కళాతోరణం రాజరికానికి సర్పమన్న విషయాన్ని ఆయన గుర్తు చేసిన నేపథ్యం, రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వరంగల్ కు ఎలా అడుగు పెడతారో ఆ విషయంలో స్పష్టత ఇవ్వాలని, ముఖ్యంగా వరంగల్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ కూడా ఆయన వ్యక్తం చేసిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా వరంగల్ దాటేలోగా కాకతీయ కళాతోరణం తొలగింపుపై స్పష్టత రావాలని, లేకపోతే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇంటి ముందు టెంట్ వేసుకొని ధర్నా చేయాలన్న ఒక స్పష్టమైన అంశాన్ని కూడా లేవనెత్తుతున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా
తెలంగాణ ప్రజలు కడుపు పైన కొడితే ఓర్చుకుంటారు కావచ్చు, కానీ ఆత్మ గౌరవం మీద దెబ్బతీస్తే ఓర్చుకునే ప్రసక్తే లేదు. ముఖ్యంగా కాకతీయ కళాతోరణానికి సంబంధించి ఒక స్పష్టమైన విషయాన్ని మాత్రం స్పష్టం చేయాలి. కాకతీయ కళాతోరణాన్ని అధికారిక చిహ్నాల నుంచి తొలగిస్తారా లేదా అనే విషయం చెప్పిన తర్వాత వరంగల్ లో అడుగు పెట్టాలన్న డిమాండ్ అయితే మనకు వినిపిస్తోంది. అనేక వర్గాలు కూడా రేవంత్ రెడ్డి రాకర్ను వ్యతిరేకిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించినటువంటి రైతులు తమ భూములను కోల్పోయిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం 8 నెలలు దాటుతున్నా ఎటువంటి ప్రకటన లేకపోవడం, దానిపైన ఊసే లేకపోవడం పట్ల విద్యార్థి సంఘాలు, విద్యార్థులంతా కూడా, నిరుద్యోగులంతా కూడా తమ గలాన్ని విప్పుతున్న నేపథ్యంలో విద్యార్థులను, విద్యార్థి నాయకులను, నిరుద్యోగులందరినీ కూడా ముందస్తు అరెస్టు చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. రైతులను కూడా ముందస్తు అరెస్ట్ చేయడం పట్ల రైతు సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యాన్ని కూడా మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.